సర్వశక్తిమంతుడు నీకు వందనాలు. దూరదేశం వెళ్ళారు ప్రభా, కడుపు చేత పట్టుకుని నాయన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి విదేశాలు వెళ్ళి అక్కడ పని చేసుకుని ప్రభా జీతం పంపిస్తున్నారు. నెల నెల కుటుంబాలని ఆ విధముగా ప్రభా నాయన వారు పోషించుకుంటుండగా యుద్ధాలు జరుగుతున్నాయి నాయన. సాతానుడు నాయన వారిని ప్రేరేపించి యుద్ధాలకు పురుగొల్పి బాంబులు వేయడానికి ప్రభా నాయన వాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు నాయన. ఆ బాంబుల యొక్క ఒత్తిడి కానీ ఆ నష్టము కానీ ఇంకే రూపంలో పని చేయకుండా యేసు నామములో సమాధానము కలుగునుగాక. అక్కడున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో నీ కాపుదల ఉండునుగాక. నీ సన్నిధి వారికి తోడుగా ఉండునుగాక. నీ కృపలో వారు నిలబడుదురుగాక, కాపాడబడుదురుగాక. సహాయం చేయండి నాయన. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడున్నవారు టెన్షన్ పడుతున్నారు. నీ కృపను బట్టి వారిని బాగు చేసి వారిని నీ రెక్కల చట్టను భద్రపరిచి నీ సన్నిధి తోడుగుంచమని, ఏ ఆపద లేకుండా నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ వద్దకు రాదన్నా ప్రభు. రానిచ్చే దేవుడు కాదు. ఎక్కడికి వెళ్ళినా నీ సహాయం ఉంటుంది నాయన. నీ కృపలో వారిని దర్శించి అభిషేకించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.